నగరంలో మరో దారుణ హత్య జరిగింది. మేడ్చల్ మునీరాబాద్లో 25 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు. బండరాలతో కొట్టి చంపారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ తో సెర్చ్ చేపడుతున్నారు. అయితే యువతిని అత్యాచారం చేసి చంపారా లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నగరంలో మరో దారుణ హత్య జరిగింది. మేడ్చల్ మునీరాబాద్లో 25 ఏళ్ల యువతిని దారుణంగా హత్య చేశారు. బండరాలతో కొట్టి చంపారు. ఆ తర్వాత పెట్రోల్ పోసి డెడ్ బాడీని తగలపెట్టారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. క్లూస్ టీమ్స్ తో సెర్చ్ చేపడుతున్నారు. అయితే యువతిని అత్యాచారం చేసి చంపారా లేక ఇతర కారణాలు ఉన్నాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక హత్యకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, మునీరాబాద్ మహిళ హత్యకు కారణాలేంటి? మాధురి, హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో ఉన్నటువంటి మేడ్చల్ జిల్లా శివారులో ఉన్న మునీరాబాద్ గ్రామంలో అయితే గుర్తు తెలియని మృతదేహం అయితే ఇక్కడ కలకరం లేపుతుంది. మనం చూడవచ్చు, నిన్న రాత్రి వేళల్లోనే ఈ యొక్క హత్య చేసి గుర్తు తెలియని మహిళను దుండగులు తలపై బండరాయితో మోది చంపడంతో పాటు పెట్రోల్ లేదా కిరసనాయిల్తో తగలబెట్టినట్లయితే పోలీసులు ప్రాథమిక విచారణ అయితే దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే మనం చూడవచ్చు, 25 నుంచి 30 సంవత్సరాల వయసు గల మహిళ అంటున్నారు. ఇటీవల కాలంలోనే వివాహం జరిగి ఉండొచ్చు అనేటువంటి ఒక అంశాన్ని కూడా ఇటు పోలీసులు అయితే లేవనెత్తారు. మనం చూడవచ్చు, నిన్న రాత్రి జరిగినటువంటి యొక్క దాడి ఏదైతే ఉందో, మహిళపై దాడి చేసి తలపై బండరాయితో మోదిన అనంతరమే ఇటు పెట్రోల్తో తగలబొట్టి అక్కడ ఎలాంటి ఆనవాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినట్టు కూడా ఇటు పోలీసులు అయితే విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి మహిళను పూర్తిగా గుర్తుపట్టలేని విధంగా అయితే డెడ్ బాడీ ఉండడంతో అక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే ఇటు ఫోరెన్సిక్ అదేవిధంగా క్లూస్ టీమ్ను కూడా రంగంలోకి దింపి అయితే విచారణ చేస్తున్నట్టు మనకు తెలుస్తూ ఉంది. ఇంతేకాకుండా మనం చూడవచ్చు, ఇటు మహిళపై జరిగిన దాడిలో ఒకరున్నారా, ఇద్దరు ముగ్గురు ఉన్నారా అనేటువంటి అంశం పైన కూడా ఇటు పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే మృతి చెందినటువంటి మహిళ చేతిపై అయితే పచ్చబొట్లు కూడా 2 పేర్లతో, ఇటు శ్రీకాంత్, నరేంద్ర అనే పేర్లతో పచ్చబొట్లు ఉండడంతో అయితే పోలీసులు పలు కోణాల్లో కూడా ఇటు విచారణ అనేది కొనసాగిస్తున్నారు. ఎందుకంటే ఇటు మహిళ ఇటీవలనే వివాహం జరిగి ఉండొచ్చు అని మహిళ చేతికి ఉన్నటువంటి ఒక ఆనవాలను దృష్టిలో ఉంచుకొని అయితే ఇటీవలనే వివాహం జరిగినట్లయితే ఇటు పోలీసులు గుర్తించి ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికీ గ్రామస్తులు ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఇటు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి పోలీసులు పూర్తి స్థాయిలో ఆరా తీస్తున్నారు. ఎందుకంటే నిన్న రాత్రి జరిగి ఉండొచ్చు, ఎందుకంటే ఎక్కువ సమయం కూడా కాలేదు. నిన్న రాత్రి జరగడంతోనే అయితే ఈరోజు మధ్యాహ్నం సమయంలో కొంతమంది వ్యక్తుల సమాచారం అందుకొని అయితే పోలీసులు సాయంత్రం వేళలో అటు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. అది ఈ ఔటర్ రింగ్ రోడ్ పైన ఉన్నటువంటి బ్రిడ్జి కింద ఉన్నటువంటి భాగంతో అయితే అండర్ బ్రిడ్జి కావడంతో అయితే ఎక్కువ మంది ప్రజల తాకిడి ఎక్కువగా ఉండడంతో కొంత ఆలస్యంగా గుర్తించినట్లయితే పోలీసులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో సమగ్ర విచారణ అయితే కొనసాగుతుంది. ఎందుకంటే మహిళను ఒకరు చంపారా లేదంటే ఇద్దరు ముగ్గురు వ్యక్తులు హత్య చేసి ఉండొచ్చు అనేటువంటి అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కనెక్టివిటీ కెమెరాస్ ఆధారంగా కూడా నిఘా కెమెరాల ఆధారంగా కూడా ఇప్పటికే విచారణ అయితే ఇటు మేడ్చల్ జిల్లా పోలీసులు కొనసాగిస్తున్న క్రమంలో ఇటు చనిపోయినటువంటి మహిళకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కానీ బంధువులు కానీ ఎక్కడైనా మిస్సింగ్ కేసులు అయితే ఇటు పోలీసులను ఆశ్రయించాలంటూ కూడా పోలీసులు చెప్తున్నారు. ఇదే క్రమంలో ఇటు మహిళ తక్కువ వయసు 25 నుంచి 30 సంవత్సరాల యువతిగానే ఇటు పోలీసులు అయితే ఇప్పటికే నిర్ధారణ చేసి విచారణ కొనసాగిస్తున్నారు. మాధవ్, థ్యాంక్ యూ రాంప్రసాద్. ఇక్కడ ఒక మహిళ చనిపోయి పడి ఉన్నది. ఓఆర్ఆర్ నాలా కల్వర్ట్ కింద పడిపోయిన సమాచారం మేరకు వచ్చి చూడగా దాదాపు 25 నుంచి 30 ఏళ్ల వయసున్న మహిళ రీసెంట్గా మ్యారీడ్ అయినట్టుగా ఉన్నది. ఆమె చేతులపై పచ్చబొట్లు శ్రీకాంత్ మరియు నరేందర్ అని పచ్చబొట్లు వేసి ఉన్నవి. ఆమెను ఎవరో బండరాయితో చంపి ఆమె పైన కిరోసిన్ లేదా పెట్రోల్ పోసి తగలబెడదామని చూడడం జరిగింది. బట్టలు మొత్తం కాలిపోవడం జరిగింది. ఎటువంటి ఆధారాలు లేకుండా చంపాలనే ప్రయత్నంలో భాగంగా జరిగింది. మా క్లూస్ టీము మరియు మా సిబ్బంది అంతా కూడా ఆధారాల కోసం చూస్తున్నాం. ఆధారాలని వెరిఫై చేసిన తర్వాత డీటెయిల్స్ మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఉమెన్ డ్రెస్ అంతా అది శారీ అండ్ జాకెట్ అదంతా కాలిపోయింది. ఉన్న ముక్కల ప్రకారం అక్కడ కొన్ని కాలకుండా మిగిలిన ముక్కల ప్రకారం అవి మల్టీ కలర్ డిజైన్ శారీ. అది ఉన్న వాటిని ఫోటోలు కూడా మీడియాకి ఇవ్వడం జరుగుతుంది.
హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రెసిడెన్షియల్ ఏరియా నందగిరి హిల్స్ లో నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న నెట్ వెంచర్స్ కమర్షియల్ బిల్డింగ్ పనుల్ని వెంటనే నిలిపివేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆదేశించారు. ఇక రూల్స్ ఉల్లంఘించి కట్టిన నిర్మాణాలను తొలగించే వరకు వర్క్స్ ఆపాలని స్పష్టంగా ఆదేశించారు కమిషనర్. ఇక 2023 సెప్టెంబర్లో ఇచ్చిన అనుమతులను ఉల్లంఘించి నిర్మాణాలు చేస్తున్నారని, ప్లాన్ ప్రకారం కన్స్ట్రక్షన్ జరగడం లేదని గ్రేటర్ అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. ఇక హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని రెసిడెన్షియల్ ఏరియా నందగిరి హిల్స్ లో హెచ్ఎండిఏ వేలంలో 4.7 ఎకరాల స్థలాన్ని ఓ వ్యక్తి కొన్నాడు. దానికి ఆనుకొని ఉన్న జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 45 లోని 865 గజాల జాగా కొని నెట్ వెంచర్స్ పేరుతో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నాడు. ఇక నందగిరి హిల్స్ లో ఉన్న భూమిని జూబ్లీ హిల్స్ హౌసింగ్ సొసైటీలో ఉన్నట్లు చూపించి అనుమతులు తెచ్చుకోవడం, జీహెచ్ఎంసీ అధికారులు రూల్స్ కు విరుద్ధంగా బిల్డింగ్ అనుమతులు ఇవ్వడంపై నందగిరి కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ గ్రేటర్ కమిషనర్ కు ఫిర్యాదు చేసింది. ఇక హౌసింగ్ సొసైటీ ఫిర్యాదు పై స్పాట్ పరిశీలించి నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని నెట్ వెంచర్స్ ను ఆదేశించారు కమిషనర్. కిడ్నీ రాకెట్స్ కేసును సీఐడీకి అప్పగించింది ప్రభుత్వం. ఈ మేరకు మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటన విడుదల చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ అంశాన్ని ప్రభుత్వం తీవ్రంగా స్పందిస్తుందన్నారు. ఈ కిడ్నీ రాకెట్లో ఉన్న ఏ ఒక్కరిని ప్రభుత్వం వదలనన్నారు. దోషులను చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని చెప్పారు మంత్రి దామోదర. మరొకరు ఇలాంటి పని చేయాలంటే వణికిపోయేలా చర్యలుంటాయన్నారు. ఇక నిందితుల కోసం ఇప్పటికే పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. కిడ్నీ దాతలు తమిళనాడుకు చెందినవారుగా, గ్రహీతలు బెంగళూరుకు చెందినవారుగా గుర్తించారు. 6 నెలలుగా అలకనంద హాస్పిటల్లో కిడ్నీ రాకెట్ జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో ఆపరేషన్ కి 50 లక్షలు వసూలు చేశారని నిర్ధారించారు. రాష్ట్రంలో ఈసారి ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం సేకరించామన్నారు సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్. ఇప్పటివరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చిందని తెలిపారు. ఇందులో 24 లక్షల మెట్రిక్ టన్నులు సన్నాలు, 30 లక్షల మెట్రిక్ టన్నులు దొడ్డు వడ్లు వచ్చాయన్నారు. ఇక మిల్లర్లకు సీఎంఆర్ కింద ఇవ్వగా మిగిలిన దాన్ని గవర్నమెంట్ గోడౌన్లో నిల్వ చేశామంటున్న సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్తో రాజు ఫేస్ టు ఫేస్. శాఖ కమిషనర్ డిఎస్ చౌహాన్ సార్ ఉన్నారు నాతో. ఆయన అడిగి తెలుసుకుందాం. రాష్ట్రంలో ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఎట్లా జరిగింది, అదేవిధంగా రేషన్ కార్డుల పంపిణీ ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది, దాంతోపాటు మిగతా అంశాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఖరీఫ్ కంప్లీట్గా పూర్తయిపోయిందా సార్? ఎంతవరకు సేకరణ అయింది? ప్యాడీ ప్రొక్యూర్మెంట్ మీరు చూసి ఉంటారు, 54 పైన అయింది. మనకు దేశంలో 3వ స్థానం కానివ్వండి. కానీ మన గవర్నమెంట్ తీసుకున్న స్టెప్ వలన, ఆ 500 ఇన్సెంటివ్ వలన ప్యాడీ ప్రొక్యూర్మెంట్కి రేట్ పెరిగింది. సో బయట మార్కెట్లో కూడా చాలా వెళ్ళింది. కానీ అదర్వైజ్ మనం మొదటి స్థానంలోనే ఉండేవాళ్ళము. సో అది ఒకటి. మన తర్వాత మీరు ఈసారి చూసి ఉంటారు, ఎక్కడైనా ధర్నా కానీ, రాస్తా రోకో కానీ, ఫార్మర్స్కి ఇబ్బంది కానీ, రైతుకి సమస్య కానీ ఎక్కడ జరగలేదు. ఎందుకంటే మన ఏం చేసామంటే పూర్తిగా హాట్ లైన్ యాక్టివ్ చేశాను. నేను స్వయంగా 50-60 సెంటర్ తిరిగాను, మీటింగ్ పెట్టాను, ఫార్మర్స్తో మాట్లాడినాను. ఫార్మర్స్కి టైం టు టైం సబ్జెక్ట్ చెప్పడం వల్ల వారికి టైంలో ఎంఎస్పీ రావటం, బోనస్ రావడం వల్ల ఫార్మర్స్ కూడా బాగా హ్యాపీ ఉన్నారు. అండ్ మనకు కూడా ఎంత అయితే మనకు కావాల్సింది పెడి ఉన్నది అది వచ్చేసింది. సార్ అంటే అన్ని కౌంటర్స్ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సంబంధించిన కేంద్రాలు 8,000 పైచీలకు పెట్టారు. అవన్నీ క్లోజ్ అయిపోయినా సార్ ఇంకేమన్నా జిల్లాలో ఇంకా కంటిన్యూషన్ అవుతున్నాయా? దాంతోపాటు రైతులకు సంబంధించి డబ్బులు చెల్లించడంలో ఇంకేమన్నా ఆలస్యం జరుగుతుంది? నో, దాంట్లో ఆలస్యం ఏం లేదు. నెంబర్ 1 అయితే సెంటర్ గురించి అన్ని సెంటర్స్ ఉన్నాయి. కానీ కొన్ని మీకు తెలుసు, కొన్ని జిల్లాల్లో ముందు అవకం స్టార్ట్ అవుతుంది. సో అక్కడ ఇంచుమించుగా కంప్లీట్ అయిపోయింది. ఆ కంప్లీట్ అయినటువంటి చోట్ల కొన్ని సెంటర్స్ బంద్ చేయవచ్చు. బంద్ చేసుకొని కూడా అక్కడ ఉన్నటువంటి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా వేరే హెవీ సెంటర్స్లో తరలిస్తారు. కానీ బంద్ ఇప్పుడు ఏం చేయలేదు. బంద్ 31 జనవరి వరకు జరుగుతున్నది. ఎంఎస్పి మాత్రం 2 to 3 డేస్లో 100% అకౌంట్లో పడుతుంది. 11,000 కోట్లు
పైన ఎంఎస్పి ఇప్పటివరకు చేశాము. మీరు అవసరం ఉంటే కొన్ని ఫార్మర్స్కి ఇంటర్వ్యూ చేయండి, వారు కూడా దాంట్లో బాగా హ్యాపీ ఉన్నారు. సార్, ప్రధానంగా రేషన్ కార్డులకు సంబంధించిన సమస్య రాష్ట్ర వ్యాప్తంగా కొత్త అంటే సమస్య అని కాదు, ఒక గందరగోళం అనేది ఏర్పడుతుంది. రేషన్ కార్డులు ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు? కొత్త రేషన్ కార్డుల కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. వాళ్లకు మొన్న రీసెంట్గా మంత్రి పౌర సరఫరాల శాఖ మంత్రి కూడా నిర్విరామంగా రేషన్ కార్డులను పంపిణీ చేస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎప్పటి నుంచి రేషన్ కార్డుల ప్రక్రియ కొనసాగబోతుంది, పంపిణీ ప్రక్రియ? ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ మంత్రి గారు, ప్రభుత్వ ఇతర సీనియర్ మంత్రి వర్యులు ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అనుమానాలకి ఆపోహలకి ఈ స్కోపే లేదు అని మీకు తెలియపరిచేస్తా. ఫస్ట్ మనం ఏదే సర్వే ఉంది, సర్వే ప్రకారం అంటే ఏదో డేటా మనం తీసుకొని పోతుంది, ఫాస్ట్ అవుతుంది కదా, అర్థమైందా? ఏదో డేటా మనము ఇప్పుడే కలెక్ట్ చేసాము, డేటా ఉంటే అది ఫాస్ట్ ఉంటుంది. కొత్త అప్లికేషన్ కూడా తీసుకుంటున్నాము, కానీ కొత్త అప్లికేషన్కి మళ్ళీ ఆ వెరిఫికేషన్ ప్రక్రియ ఉంటుంది. ఇప్పుడు మీరు స్వయంగా ఆలోచించండి, కులగణనలో వచ్చే దాంట్లో మన దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. వారికి ఎంత భూమి ఉన్నది, గవర్నమెంట్ ఎంప్లాయీ ఉన్నారు, కారు ఉందా లేదా, ఇన్కమ్ ఉందా లేదా. సో కాబట్టి ఆ రెడీమేడ్ డేటాకి ఫాస్ట్ చేయడానికి పోస్ట్ చేసాము. కానీ దాంట్లో ఆఖరి అంశం ఏంటి అంటే నిరంతర ప్రక్రియ. మన గౌరవ మంత్రి వర్యులు చెప్పే వరకు గ్రామ సభలో ఇవాళ కూడా మీరు చూసుకుంటే అందరూ అప్లికేషన్ ఇస్తున్నారు, మన వారు తీసుకుంటున్నారు. గ్రామ సభ అయిపోయిన తర్వాత కూడా పీపీఎస్కే కేంద్రం అంటే ప్రజాపాలనా సేవా కేంద్రాల్లో అప్లికేషన్ ఇవ్వచ్చు. అర్హులు ఉన్న వారికి ఎవ్వరికి కూడా రేషన్ కార్డు లేకుండా ఉండే పరిస్థితి ఉండదు. తెలంగాణ బియ్యం ఇతర దేశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ఫిలిప్పైన్స్తో కూడా ఎంఓయూ కుదుర్చుకున్నారు అని అంటారు. ఇతర దేశాలకు మరిన్ని దేశాలు కూడా తరలించడానికి సిద్ధమవుతుంది. నిజమేనా సార్, వాస్తవమేనా? ఇది మీరు మేము అందరూ ఒక తెలంగాణ వాసులుగా గర్వపడి ఉండాలి. విషయం మన అన్నదాతకి సహకారంతో, మిల్లర్స్కి సహకారంతో మా క్వాలిటీ ఎంత బాగా పెరిగిపోయింది అంటే ఇప్పుడు కూడా మీకు చెప్తున్నాము, మీకు విన్నపం చేస్తున్నాము. మీరు ఏ ఎఫ్పిఎస్ షాప్లో వెళ్ళండి, ఏ ఎఫ్పిఎస్ షాప్లో వెళ్ళినా అక్కడ ఉన్న రేషన్కి క్వాలిటీ మీరు చూసుకోండి. మొన్న గౌరవ సెక్రటరీ గారు కూడా ఉన్నారు. సో మా రేషన్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ దేశంలో పేరు వచ్చింది. గత సంవత్సరం 11 స్టేట్ కోట్లాడి మనకు తెలంగాణ రైస్ కావాలనేది చేశారు. తర్వాత మనము ఫస్ట్ రైస్ సమిట్, ఇంటర్నేషనల్ రైస్ సమిట్ కండక్ట్ చేసినప్పుడు అక్కడ షోకేస్ చేయడం వల్ల కొన్ని కంట్రీస్కి మన రైస్ నచ్చింది. నెక్స్ట్ టైం నుంచి మనకు ఎంత ఆర్డర్ వస్తుందో ఎంతో తెలంగాణ రాష్ట్రంకి లాభం ఉంటుంది. ఎందుకంటే ఈ రైస్ వెళ్తే విదిన్ 90 days పేమెంట్ వచ్చేస్తుంది, మనకు ఇంట్రెస్ట్ బర్డన్ తగ్గుతుంది, పేరు ఉంటుంది. ఇప్పుడు కూడా ఈ బ్యాగ్ ఏదైతే వెళ్తుందో దాంట్లో తెలంగాణ రైస్ అనేది బ్రాండింగ్ ఉంటుంది. సో ఎస్, తెలంగాణ రైస్కి బ్రాండింగ్ ఉంటుంది. సో నేను అయితే తెలంగాణ వాసులుగా గర్వపడుతున్నాము. మన రైతులకి, అన్నదాతలకి అండ్ మిల్లర్స్కి ధన్యవాదాలు చెప్తాను. ఎంత పోతుంది సార్ అంటే ఈ దేశం ఫిలిప్పైన్స్? ప్రస్తుతానికి 1 LMTకి ప్రపోజల్ ఉంది. ఇది మొత్తానికి సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ గారు చెప్తున్నారు. ఈసారి రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ జరిగింది. ప్రజెంట్ ఇప్పటి వరకు 54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అదేవిధంగా రేషన్ కార్డుల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పౌర సరఫరాల శాఖ తరఫున కూడా చేస్తామని చెప్తున్నారు. దాంతోపాటు తెలంగాణ రైస్ బ్రాండ్ పేరుతో ఇతర దేశాలకు ఇక్కడి బియ్యం పంపిణీ చేయడానికి పౌర సరఫరాల శాఖకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్తున్నారు. ఫస్ట్ ఫిలిప్పైన్స్ కంట్రీకి 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపడానికి కసరత్తు చేస్తున్నారు. ఇవాళ దానికి సంబంధించిన మిల్లర్లతో కూడా సమావేశం కొనసాగుతుంది. మిగిలిన దేశాలు కూడా తెలంగాణ రైస్ కొనుగోలు చేయడానికి ముందుకు రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నాయి. వారితో కూడా సంప్రదింపులు జరుపుతున్నారని విషయాన్ని కూడా ప్రస్తావిస్తున్నారు. ఇది పౌర సరఫరాల శాఖకు సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్టు సాయితో రాజు, V6 న్యూస్, హైదరాబాద్. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లర్ల నుంచి బియ్యం సేకరించింది సివిల్ సప్లై డిపార్ట్మెంట్. ఇక రైతు మిల్లర్లతో సివిల్ సప్లై కమిషనర్ డిఎస్ చౌహాన్ భేటీ అయ్యారు. రాష్ట్ర సర్కారుకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని మిల్లర్లు తెలిపారు. మన బియ్యం ఇతర దేశాలకు వెళ్లడం సంతోషంగా ఉందన్నారు. ఇక మన బియ్యం నాణ్యత బాగా పెరిగిందని తెలిపారు మిల్లర్లు. ఫిలిప్పైన్స్కి 1,00,000 టన్నుల బియ్యం ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది. మేమందరం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. ఫిలిప్పైన్స్కు భారతదేశం నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి రైసు వెళ్ళినట్టయితే ఈ రైసును అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మంచిగా రిసీవ్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఈ రైసు ఒకసారి పోయినట్టయితే ఆ దేశ ప్రజలందరూ కూడా ఈ రైసు కావాలని డిమాండ్ తోటి అడిగేటువంటి పరిస్థితి ఉంది. ఆ సందర్భంలో
ఇక్కడ ఉన్నటువంటి రైతాంగానికి మంచి రేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి నిల్వలన్నీ కూడా పోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఎప్పుడు కూడా సహకరిస్తూనే ఉన్నాం. అదేవిధంగా కస్టమ్ మిల్లింగ్లో ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి సన్న బియ్యం కూడా 23 లక్షల టన్నులు వాళ్ళు ధాన్యం సేకరణ మొత్తం 53 లక్షల టన్నులు సేకరణ జరగడం జరిగింది. దీనికి కూడా ఇప్పటికే సుమారు ఒక 5 లక్షల టన్నుల ధాన్యం మిల్లింగ్ చేసి కూడా మేము ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఈ 2-3 మాసాల్లో అధికంగా రాష్ట్ర ప్రభుత్వం గోడౌన్లు తీసుకున్నట్టయితే మార్చి 31 నాటికి 23 లక్షల సన్న బియ్యం కూడా పూర్తి ఇవ్వడానికి మిల్లర్స్ అంతా కూడా సిద్ధంగా ఉన్నారు. మాకు రాష్ట్ర ప్రభుత్వం సహకారం అవసరం. ఇప్పటివరకు సహకరిస్తున్నారు. భవిష్యత్తులో ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సహకారం మాకు అవసరం. ఇండస్ట్రీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీదే ఉంది. అదేవిధంగా ఇండస్ట్రీ ఉంటేనే రైతులకు మేలు జరుగుతుంది. కాబట్టి అటు రైతులు బాగుండాలి, ఇటు ఇండస్ట్రీ బాగుండాలి అనే నినాదంతో మేము ఎప్పుడు ముందుకెళ్తూ ఉంటాం. ప్రభుత్వం నుంచి మాకు ఆ సహకారం కావాలని చెప్పేసి కూడా మేమందరం కూడా కోరుకుంటా ఉన్నాం. ఇంతవరకు ప్రతిష్టాత్మకంగా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే తీసుకుందో భారతదేశంలో G2G అంటారు. G2G అంటే గవర్నమెంట్ టు గవర్నమెంట్ సప్లై ఫస్ట్ టైం మన తెలంగాణ నుంచి జరుగుతుంది. దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి గవర్నమెంట్కు ఏ పరిస్థితిలో కూడా రైస్ మిల్లర్స్ ఎప్పుడు అండగా ఉంటుంది. కాబట్టి మాకు జరిగే ప్రొక్యూర్మెంట్లో 150 లక్షల టన్నుల ధాన్యం ప్రొక్యూర్మెంట్లో 1 లక్ష టన్నులు ఇవ్వడానికి మా సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసి తప్పకుండా సప్లై చేస్తామన్నది. దానికి కూడా అప్గ్రేడేషన్ కూడా ఛార్జ్ 300 రూపాయలు అని చెప్పారు. మేము ఇంకా కొంచెం 350 రూపాయలు 400 కావాలని మేము అడుగుతున్నాము. సరే, వారు కన్సిడర్ చేసినా చేయకుండా మొదలైతే లోడింగ్ స్టార్ట్ చేస్తాము. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్లో ఈ నెల 26న జరిగే గణతంత్ర దినోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. ఇప్పటికే త్రివిధ దళాల రిహార్సల్ పూర్తయ్యాయి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు పటిష్టమైన భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే గ్రౌండ్లో తమ అధీనంలోకి తీసుకున్న పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. గణతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం అనిల్ అందిస్తారు. గణతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతుంది. ప్రజెంట్ నేను పరేడ్ గ్రౌండ్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పరేడ్ గ్రౌండ్లో ఉన్నాను. ఇక్కడ చూడొచ్చు పూర్తిగా ఈ జనవరి 26 గణతంత్ర దినోత్సవ వేడుకలకు మాత్రం పూర్తిగా ఏర్పాట్లు కూడా సిద్ధమైపోయాయి. ఇక్కడ చూడొచ్చు పూర్తి స్థాయిలో ఇటు పరేడ్కి సంబంధించినటువంటి ఏదైతే గ్రౌండ్ ఉందో గ్రౌండ్కు సంబంధించి కూడా పూర్తిగా మార్కింగ్తో పాటు పరేడ్ చేసేటువంటి త్రివిధ దళాలకు సంబంధించినటువంటి సైనికులతో పాటు ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ బెటాలియన్కి సంబంధించినటువంటి పోలీసు అధికారుల పరేడ్కు సంబంధించినటువంటి పూర్తిగా ఇటు ఏర్పాట్లు అయితే కొనసాగుతున్నాయి ఈ పరేడ్ గ్రౌండ్లో. సో దీనికి సంబంధించి కూడా ఎక్కడికక్కడ అధికారులు కూడా సమీక్షలు చేసి ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారు. సో త్వరితగతిన కూడా పనులు కూడా పూర్తయ్యేలా కూడా ఎప్పటికప్పుడు రాత్రి బవళ్ళు 24 గంటల పాటు కూడా ఇక్కడ వర్కర్స్ కూడా పని చేస్తున్నారు. సో పూర్తిగా ఇటు సీటింగ్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. తర్వాత పూర్తిగా ఇటు లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు. మనం విజువల్స్ చూస్తున్నాం. ఇక్కడనే రాష్ట్ర గవర్నర్ జెండాను ఆవిష్కరించబోతున్నారు. సో దీనికి సంబంధించినటువంటి జెండాకు కూడా పూర్తిగా అరేంజ్మెంట్స్ కూడా పూర్తయ్యాయి. తర్వాత ఇక్కడ జెండా ఎగరేసిన అనంతరం ఇక్కడ ప్రసంగిస్తారు. ఆ ప్రసంగించేటువంటి వేదికను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా రెడీ అవబోతున్నాయి. ఇక తర్వాత ఎవరైతే రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిఐపి తర్వాత అధికార ప్రతినిధులు కానీ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులే కానీ ఇక్కడికి వచ్చేటువంటి సందర్శకులకే కానీ జనవరి 26 చూసేందుకు వచ్చేటువంటి వివిధ ప్రభుత్వ అధికారుల కుటుంబ సభ్యులే కానీ ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రజానికానికి కూడా పూర్తి స్థాయిలో టెంట్లు వేసి ఇక్కడ కుర్చీలు కూడా సపరేట్గా గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ మనం మొదటి వరుసలో చూడొచ్చు. ఈ చైర్లు మొత్తం వివిఐపికి సంబంధించినటువంటి వారు కూర్చునేది. దాని తర్వాత విఐపి, దాని తర్వాత రాష్ట్రానికి సంబంధించినటువంటి అధికారులు, మన ప్రభుత్వ అధికారులతో పాటు ఇతరత్రులు వారు కూర్చునేటువంటి విధంగా. సో పూర్తి స్థాయిలో ఈ జనవరి 26 ఉదయం దాదాపు 8-9 గంటల ప్రాంతంలోనే ఈ కార్యక్రమం అంతా కూడా స్టార్ట్ అవుతుంది. తర్వాత జెండా ఎగరవేస్తారు. జెండా ఎగరేసిన తర్వాత ప్రసంగిస్తారు. అనంతరం ఇక్కడ వివిధ రంగాల్లో కనబరిచినటువంటి వారి ప్రతిభను గుర్తించి వారికి పురస్కారాలు కానీ వారికి బహుమతులు కానీ ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. దీంతో పాటు ఇటు రాష్ట్ర గవర్నర్ అండ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో పాటు రాష్ట్రానికి సంబంధించినటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా ఇక్కడ పాల్గొంటారు. మొదటగా పరేడ్ గ్రౌండ్ పక్కన ఉన్నటువంటి ఇక్కడ అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించి తర్వాత ఈ గ్రౌండ్కు చేరుకొని ఈ కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. సో దానికి సంబంధించి మాత్రం పూర్తిగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. ఇక
ఢిల్లీలో కూడా ఇటు మొట్టమొదటిసారిగా అటు ఇండోనేషియా రాష్ట్రానికి సంబంధించినటువంటి కవాతు కూడా ఈసారి పాల్గొనబోతుంది అక్కడ. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఇటు జనవరి 26, 1950 రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా సెలబ్రేషన్స్కి కూడా ఇండోనేషియా అధ్యక్షుడే అప్పుడు హాజరయ్యాడు. సో తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇండోనేషియాకు చెందినటువంటి 190 మంది సభ్యులు బ్యాండ్ కాంటింజెంట్ కూడా భారత త్రివిధ దళాలతో కలిసి కర్తవ్య పంత్లో ఈ రిపబ్లిక్ డే పరేడ్లో కూడా పాల్గొనబోతుంది. ఇది ఒక హైలైట్గానే చెప్పవచ్చు. ఎందుకంటే ఈ గతంలో ఎప్పుడు కూడా పాల్గొనలేదు, ఇదే మొదటిసారిగా ఈ కవాత్లో పాల్గొనబోతున్నారు. అటు ఇండోనేషియాకు సంబంధించినటువంటి దేశానికి చెందినవారు కాబట్టి మనం చెప్పుకోదగ్గటువంటి విషయం. సో పూర్తి స్థాయిలో మాత్రం ఈ 26 జనవరికి సంబంధించినటువంటి ఏర్పాట్లు మాత్రం పరేడ్ గ్రౌండ్లో మాత్రం పూర్తి ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయని చెప్పవచ్చు. సో పూర్తిగా ఇటు ఏదైతే ఇటు శంషాబాద్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి శంషాబాద్ ఎయిర్పోర్ట్ను కూడా జనవరి 26 నేపథ్యంలో అక్కడ కూడా పూర్తి స్థాయిగా అలర్ట్ ప్రకటించారు. పోలీసులు కూడా అక్కడ ఏ సమస్యాత్మక ప్రాంతాల్లో వాటన్నింటిని కూడా వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నారు. సో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఈ 26 జనవరి అయిపోయేంత వరకు కూడా పూర్తి స్థాయిలో పోలీసులు కూడా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. సో ఇది జనవరి 26 సంబంధించినటువంటి పరేడ్ గ్రౌండ్లో అరేంజ్మెంట్ సంబంధించినటువంటి డీటెయిల్స్. వీడియో శ్రీకాంత్, అనిల్, V6 న్యూస్, హైదరాబాద్. హైదరాబాద్ మెట్రో రైల్ 2వ దశలో చేపడుతున్న కీలక మార్గమైన ఓల్డ్ సిటీలో పనులను స్పీడప్ చేశామన్నారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఇక బేగంపేటలోని హోటల్ తాజ్ వివంతలో ఈవీ వాహనాలతో మెట్రో ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. ఎల్ఎన్టీ మెట్రో ఎండీ కేవీబీ రెడ్డి ఓల్డ్ సిటీ మెట్రో అభివృద్ధి కోసం ఆస్తులను స్వచ్ఛందంగా అక్కడ స్థానికులు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నట్టు తెలిపారు. ఇప్పటికే పాత బస్తీలో 170 ఆస్తులకు చెక్కులు పంపిణీ పూర్తయిందన్నారు. కేంద్ర అనుమతులు రాగానే త్వరలో పాత బస్తీ మెట్రో టెండర్ల ప్రక్రియ మొదలవుతుందన్నారు. ప్రజా రవాణా వ్యవస్థని వీలంతగా బలోపేతం చేయడం కోసం, పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ సిస్టమ్ని ఇంకా స్ట్రెంగ్థెన్ చేయడం కోసం, మెట్రో ప్రయాణాన్ని ఎక్కువ మంది వాడేలా చేయడం కోసం మనం ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ అంటే ఇంటి దగ్గర నుంచి బయలుదేరి వారి గమ్యస్థానానికి చేరడానికి మెయిన్ ప్రయాణం మెట్రోలో అయినప్పటికీ కూడా మధ్యలో ఇంకా ఇంటి దగ్గర నుంచి బయలుదేరాలంటే ఫస్ట్ మైల్ కనెక్టివిటీ, తర్వాత వారు మెట్రో దిగిన తర్వాత వారి కార్యాలయానికి కానీ ఏ పనికి అయితే షాప్ కానీ దేనికైనా వెళ్ళడానికి లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ. ఇప్పుడు మాకు ఈవీ జిప్ వారు ఒక 9వ పార్ట్నర్గా ఇంతవరకు ఆల్రెడీ మాకు స్విదా కానీ లేకపోతే ర్యాపిడో కానీ ఇంకా ఇతర ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. వారందరూ కూడా ఫస్ట్ మైల్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వారితో పాటు వీరు 9వ భాగస్వామిగా ఈ రోజుని వారు ముందుకు రావడం జరిగింది. వారు ముఖ్యంగా నార్త్ సిటీ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉన్నారనమాట. ఉత్తర నగరం హైదరాబాద్ నగరం ఉత్తర భాగంలో ముఖ్యంగా అటు మేడ్చల్ వైపు కానీ మల్కాజ్గిరి వైపు కానీ ఈసీఐఎల్ వైపు కానీ అటు ఎక్కువగా తీసుకెళ్ళడానికి, ముఖ్యంగా పెరడ్ గ్రౌండ్స్ నుంచి కానీ జేబీఎస్ నుంచి కానీ అటు తీసుకెళ్ళడానికి వారు ఎక్కువ చేస్తూ ఉన్నారు. మరొక ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ ఫీచర్ ఏమిటంటే మహిళామణులకి సెపరేట్గా వారి కోసం స్పెషల్గా ఈజిప్ ఈషా అనే వేరే వారి కాన్సెప్ట్తో వారు స్పెషల్గా స్కూటర్స్ని ఆడవారే డ్రైవ్ చేసేలాగా విమెన్ క్యాప్టెన్స్ ఉంటారన్నమాట, లేడీ క్యాప్టెన్స్, వారు డ్రైవ్ చేసి తీసుకెళ్లేలాగా స్పెషల్ అరేంజ్మెంట్స్ కూడా చేయబోతున్నారు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఇది కంప్లీట్లీ ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ అవడం వల్ల అడ్వాంటేజ్ ఏమంటే అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నామన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొండాపూర్లోని హైటెక్స్లో ఎస్టెక్ ఎగ్జిబిషన్ ప్రారంభించారు మంత్రి. ఇక 2 రోజులు జరిగే ఈ ఎక్స్పోలో నిర్మాణ రంగానికి సంబంధించిన వివిధ ఇండియన్ కంపెనీలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు స్టాల్స్ను ఏర్పాటు చేశాయి. తెలంగాణలో రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగాల వృద్ధి రోజురోజుకు పెరుగుతూనే ఉందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కొండాపూర్లోని హైటెక్స్ లో ఎస్టెక్ ఎగ్జిబిషన్ ను ప్రారంభించారు. ఇలాంటి ఎగ్జిబిషన్స్ తో నిర్మాణ రంగంలో వస్తున్న సరికొత్త మార్పులు, లేటెస్ట్ టెక్నాలజీ గురించి అందరికీ తెలుస్తుందన్నారు. ఏ రంగం అభివృద్ధి చెందాలన్నా టెక్నాలజీ చాలా అవసరమన్నారు మంత్రి. త్వరలోనే ఫ్యూచర్ సిటీని నిర్మించబోతున్నామన్నారు. మీరు చూసిన అంత మంచి ఎగ్జిబిషన్, అంతా ఇంపోర్టెడ్ ఇండియాలో తయారైన కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ హైదరాబాద్లో ఎక్కువ ఉంది ఇండియాలో అని చెప్పి ఇక్కడ ఇంత పెద్ద ఏస్ గ్రూప్ అంటే ఇండియాలో టాప్ గ్రూప్ పెట్టినందుకు దాని చీఫ్ గెస్ట్గా ఇనాగ్రేషన్ రావడం జరిగింది. డెఫినెట్గా ఆఫ్టర్ రీజనల్ లింక్ రోడ్తో పాటు 4 సిటీస్తో పాటు రియల్ ఎస్టేట్ డౌన్ అయిందని
లాస్ట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ కంటే పెరిగింది. ఇప్పుడు హైడ్రా వచ్చింది తగ్గిందని, ఇవన్నీ తప్పుడు వార్తలు. రియల్ ఎస్టేట్ పెరిగింది. ఇంకా 1 year 2 yearsలో మేము ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇంకా కూడా హైదరాబాద్ ప్రపంచ పటంలో అందరూ కూడా మీరు దావోస్లో చూసారు 1,78,000 కోట్లు. హైదరాబాద్లో ఒక అమెజానే 60,000 కోట్లు పెట్టుబడితో ముందుకు వచ్చింది. తప్పకుండా ఇలాంటి ఎగ్జిబిషన్లతోనే హైదరాబాద్ ఇంకా కూడా డెవలప్ అవుతుంది. ఇక మెట్రోని విస్తరించడంతో పాటు కొత్తగా ఫ్లైఓవర్లని నిర్మిస్తామన్నారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించేందుకు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. పెట్టుబడులకు మన హైదరాబాద్ సిటీయే బెస్ట్ అన్నారు. అందుకే ఇక్కడ కోట్లు ఇన్వెస్ట్ చేసేందుకు అంతర్జాతీయ సంస్థలు ముందుకు వస్తున్నాయన్నారు. దే ఆర్ లుకింగ్ ఫర్ వన్ స్టాప్ సొల్యూషన్. అంటే ఆఫ్ సైట్ చేసి సైట్లో వచ్చి తొందరగా ఇన్స్టాల్ చేసే పద్ధతులు చూడండి. ఇప్పుడు డోర్స్ కూడా ఒకప్పుడు మనం అన్ని సైట్లో చేసాం, ఇప్పుడు అన్ని ఫ్యాక్టరీ మేడ్. అండ్ జస్ట్ మీరు ఒక 10 days బిఫోర్ యూ మూవ్ ఇన్ టు హౌస్ యువర్ డోర్స్ ఆర్ ఇన్స్టాల్ వితౌట్ ఎనీ ఇది ఇష్యూస్ లేకుండా ఇవి కాకుండా. అలాగే ఈరోజు డోర్స్ టెక్నాలజీ పెరిగిపోయి ఇప్పుడు ఇంతకుముందు మనం 7 అడుగుల డోర్ అనేది చాలా పెద్ద విషయంగా ఉండేది. ఈరోజు 15 అడుగులు, 20 అడుగులు, 25 అడుగుల డోర్లు చేయగలుగుతున్నామంటే ఇదంతా కూడా టెక్నాలజీ అండ్ ఎన్కోర్ వాళ్ళ సొంత కృషి కూడా. అంటే షోకేస్డ్ ఇక్కడ మేము 20 feet విండోస్ కూడా షోకేస్ చేసాము. ఆన్ టాప్ అది కాకుండా డోర్స్ కూడా పెట్టాము. ఈ 20 feet కాకుండా మాకు 30 feet 30 feet చేసే క్యాపబిలిటీ కూడా ఉంది. ఇఫ్ ద కస్టమర్స్ ఆర్ విల్లింగ్ టు put that kind of effort. ఇక్కడ the capability is మేము చేసినాగా ఎవరు చేయలేదు. ద కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ వీ హ్యావ్ ఇన్ దిస్ ఇండస్ట్రీ హెస్ బిన్ సో లాంగ్. మీరు ఎగ్జిబిషన్స్లో అన్నీ చూస్తే దిస్ ఇస్ వన్ ఆఫ్ ద టాలెస్ట్ పెద్ద విండో ఇక్కడ. 2 రోజుల పాటు జరిగే ఈ ఎగ్జిబిషన్ లో హైదరాబాద్ బేస్డ్ ఎన్కోర్ ఆల్కమ్ అల్యూమినియం సంస్థతో పాటు కిన్లాంగ్, నీల్కమల్ ఎడ్జ్, ఆరోనిక్స్, యాక్టివ్ ఇన్ వంటి 100కు పైగా సంస్థలు స్టాల్స్ ని ఏర్పాటు చేశాయి. ఇండో టర్కీ ఫ్రైట్ షిప్ అసోసియేషన్తో ఎంఓయూ ఒప్పందం కుదుర్చుకుంది టీహాబ్. దీంతో భారత్, టర్కీ దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడటంతో పాటు ఇరు దేశాలకు చెందిన స్టార్టప్ సంస్థలకు లాభం చేకూరుతుందన్నారు. ఇక టర్కీ టూరిజం, ఎడ్యుకేషన్కు సంబంధించి హైదరాబాద్లో రోడ్ షో కూడా కండక్ట్ చేస్తున్నట్టు తెలిపారు టర్కీ కన్సుల్ జనరల్ ఓర్హాన్ యుల్బన్ ఒకన్. The association aims to further develop the relations between Turkey and India in every possible fields such as economy and trade, science and technology, innovations, food and agriculture, pharma and life sciences, culture and tourism, and many more. The biggest benefit of being a member is that the association will connect you with the Turkish business circles and the companies. So, the connectivity is our business here. The association has already been introduced and accredited to all leading Turkish business organizations, and they all welcomed the establishment of the association. You are all business people here. You want to develop your business and make money. And I am so glad to see that you are all eager to start business with Turkey or expand your already existing business. Going through Bosphorus, and that's where I saw you have this very traditional people from different parts of Turkey, and again you have the European part of Turkey. Likewise, we are doing exceptionally well as well. As pointed out my Consul General, that our economies are doing exceptionally well right now. Both the countries, we are leaders in many fields. Like, the thing is, we speak about film industry. After Hollywood, our very own in India has, left a mark, a big time mark. And Turkey, I'm sure, if you're aware of this, like back home over here in India, we are crazy about your serials and the TV episodes and all that you've come up with. It's second to none, I tell you, frankly. So I think while for almost 100 years, there has been very strong diplomatic relationship as well between both countries. But cultural diplomatic relationships is also taking a different form in terms of how the opportunity of economic collaboration, and you did mention about startup collaborations. I think it is blossoming, it is at a very budding stage. There was a need for a platform
to actually grow those buds into real plants and trees. And this is the platform. A round of applause for making this happen. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. ఇక హైదరాబాద్ బషీరాబాగ్లో విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణ ఒప్పంద అధ్యాపకుల పాత్ర అనే అంశంపై కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఏసీ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. ఇక ప్రభుత్వం వెంటనే అధ్యాపకుల పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు హరగోపాల్. కాంట్రాక్టు ఉద్యోగ నోటిఫికేషన్లో కాంట్రాక్టు ఉద్యోగులకు వెయిటేజ్ ఇవ్వాలన్నారు వక్తలు. సంక్షోభంలోకి నెట్టబడ్డాయి. ఈ సంక్షోభానికి ప్రధానమైన కారణము టీచింగ్ పోస్టులను భర్తీ చేయకపోవటం మొదటిది. రెండవది కావలసిన నిధులు ఇవ్వకపోవటం. ఈ రెండు కారణాల చేత యూనివర్సిటీ వ్యవస్థ అనేది సంక్షోభంలో పడిపోయింది. ఈ పరిస్థితుల్లో ఒక తాత్కాలిక పరిష్కారంగా వచ్చిందే కాంట్రాక్టు ఉద్యోగస్తుల యొక్క నియామకం. కొంతకాలం తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగాలను కూడా ఆపేసి ఇప్పుడు పార్ట్ టైం ఉద్యోగస్తులతో పనిచేయించుకునే ప్రయత్నం జరుగుతా ఉంది. అయితే ఇంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు పూర్తిగా రిక్రూట్మెంట్ నిలిచిపోవటం కారణంగా యూనివర్సిటీలోకి ప్రవేశించినటువంటి వారు మరి మాకు ఇంతకాలం పనిచేస్తున్నాం కాబట్టి న్యాయం చేయాలని అడగటం చాలా సహజం. ఇవాళ జరగవలసింది ఏంటంటే వాళ్ళకు సంబంధించి పిఎల్ విశ్వేశ్వరరావు గారు చెప్పిన కోర్టు జడ్జిమెంట్ ఉంది. దానికి అనుబంధంగా కేంద్రం ఇచ్చిన గైడ్ లైన్స్ ఉన్నాయి. దానికి అదొకటే కాదు, ఇటీవల కాలంలో హైకోర్టు ఇచ్చిన కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్ విషయంలో హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు ఉన్నాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్లకు ఒక రక్షణ కల్పించాలి, ఉద్యోగ భద్రత కల్పించాలి. అదే విధంగా కొంత సర్వీసుల్లో మిగతా ఉద్యోగంతో పాటు సమానంగా వాళ్ళకు కూడా వేతనాలు దక్కేటట్టుగా చూడాలి. కాంట్రాక్ట్ పద్ధతిలో నియమించడం వలన ఇవాళ తెలంగాణలో ఉండే విశ్వవిద్యాలయాలు అన్నింటిలో పర్మనెంట్ రెగ్యులర్గా పనిచేసే లెక్చరర్స్ సంఖ్య తగ్గి కొన్ని డిపార్ట్మెంట్లో ఒకరిద్దరు పర్మనెంట్ ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీలో జర్నలిజం డిపార్ట్మెంట్లో 18 మంది ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే 2 ఫ్యాకల్టీ మెంబర్స్, కొన్ని డిపార్ట్మెంట్లో 1 ఫ్యాకల్టీ మెంబర్, మిగతా వాళ్ళంతా కాంట్రాక్ట్ లెక్చరర్స్. ఈ కాంట్రాక్ట్ లెక్చరర్స్ వ్యవస్థ రావడం వలన వాళ్ళకు రీసెర్చ్ గైడెన్స్ ఉండదు, ఉద్యోగ భద్రత లేదు, దీంట్లో కొనసాగుతామా లేదా అనేటువంటి ఒక అనిశ్చిత పరిస్థితి. ఇది దేనికి దారితీస్తుంది? విశ్వవిద్యాలయాల్లో ఉండేటువంటి ఒక పరిస్థితి ఏమిటంటే, నిజంగా మనము భద్రతతో కూడిన ఉద్యోగం ఇస్తే ఆ వ్యక్తి చాలా కమిట్మెంట్తో పనిచేస్తారు. తర్వాత ఉద్యోగం ఉంటుందా లేదా అని అనిశ్చిత పరిస్థితి ఉండదు. కానీ ఇలా చేయడం వలన కాంట్రాక్టు వ్యవస్థ అలాగే కొనసాగింది. కొందరు దాదాపు రిటైర్మెంట్ కూడా ఏజ్కి వచ్చారు, కొందరు రిటైర్ అవుతున్నారు. ఇది కాంట్రాక్ట్ పద్ధతి ఉండదు. వాళ్ళకి తర్వాత పెన్షన్ ఉండదు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉండవు, వాళ్ళ జీవితం ఎలా గడుస్తుందో మనకు తెలియదు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలో పశు సంక్రాంతి జాతర ఘనంగా జరిగింది. ఏటా సంక్రాంతి తరువాత వచ్చే సెకండ్ ఫ్రైడే రోజున పశు సంక్రాంతి నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఈ వేడుకను నిజాం కాలం నుంచి వైభవంగా జరుపుతున్నట్లు నిర్వాహకులు చెప్పారు. గేదెలు, ఆవుల అమ్మకాలు, కొనుగోలతో పశు సంక్రాంతి ఒక్కరోజే లక్షల్లో బిజినెస్ జరిగింది. ఇక హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరప్రదేశ్కు చెందిన వ్యాపారులు తమ గేదెలను అమ్మేందుకు పశు సంక్రాంతికి తీసుకొచ్చారు. ముందుగా అందంగా ముస్తాబించారు. జాతరలో పశువులను కొంటే అన్నింటా కలిసి వస్తుందన్న నమ్మకం ఉండటంతో వట్టినాగులపల్లికి చెందిన శ్రీశైలం యాదవ్ 10 లక్షలకు 4 పశువులను కొన్నట్లు నిర్వాహకులు చెప్పారు. కాలం నుంచి ఇక్కడ ఆచారం ప్రకారం ఇక్కడ ఎవ్రీ సంక్రాంతి సెకండ్ వీక్ సంక్రాంతి జాతర జరుగుతుంది. ఇక్కడ అంతా మన సీఎం గారు ఆదేశాలతోటి, మన ప్రకాష్ అన్న ఆదేశాలతోటి ఇక్కడ రైతులకు అందరికీ ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ సంత అందరు రైతులు 2 రోజులు 3 రోజుల నుంచి ఇక్కడ వచ్చి అందరికీ విడిది భోజన ఏర్పాట్లు, మంచినీళ్ళు, ఇక్కడ క్లీన్ అండ్ గ్రీన్ అవన్నీ చేయడం జరిగింది. ఇక్కడంతా పండుగ వాతావరణం ఉంది. మొత్తం మన చుట్టుపక్కల విలేజ్లే కాక ఇతర రాష్ట్రాల నుంచి పంజాబ్, హర్యానా, గుంటూరు, పంజాబ్ నుంచి, గుజరాత్ నుంచి ఇక్కడ బర్రెలు వేస్తారు. ఈరోజు
బర్రెలు ఇక్కడ వ్యాపారం జరిగింది. 2 బర్రెలు కలిసి 2,10,000కి హైయెస్ట్గా అమ్ముడు పోయడం జరిగింది. ఈరోజు నార్సింగంగూడలో 4 బర్రెలు కొనడం జరిగింది. కావున ఇది మా తాతల లాంటి ముత్తాతల నుంచి జరుగుతున్న ప్రోగ్రాం కాబట్టి ఈరోజు అంగట్లో బర్రె కొనడం జరిగింది. యాక్చువల్లీ ఏంటంటే మా తాత వాళ్ళు అప్పట్లో చిన్న బర్రెలు హర్యానా కానీ గుజరాత్ కానీ అటువంటి బర్రెలు పెట్టి ఉండే. ఈ జాఫరాబాద్ బర్రెడం ఫస్ట్ టైం కాబట్టి 1 year నుంచి జాఫరాబాద్ బర్రెలు యూజ్ చేస్తున్నాం కాబట్టి అదే దగ్గర ఈరోజు జాఫరాబాద్ బర్రెలు సతీష్ రెడ్డి ఏరా, గణేష్ రెడ్డి ఏరా, రాజేంద్ర రెడ్డి ఏరా తీసుకోవడం జరిగింది. తెలంగాణ లంచాల గడ్డగా మారిందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక లంచాలు పెరిగాయన్నారు. ఇక గతంలో లంచం తీసుకోవడానికి పోలీసులు భయపడేవారని చెప్పారు. కరీంనగర్ జిల్లాలో ఓ ఇన్స్పెక్టర్ లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో వైరల్ అయిందన్నారు. అలాగే హైదరాబాద్ షాహీనాగంజ్ పిఎస్లో ఓ పోలీస్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారని తెలిపారు. పోలీస్ అధికారుల ఛాంబర్లో సీసీ కెమెరాలు పెట్టాలన్నారు. ఇక లంచం తీసుకుని పట్టుబడితే వారిని సస్పెండ్ కాదు, డైరెక్ట్గా ఉద్యోగంలో తీసేయాలన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. లంచాలు అడ్డా తెలంగాణ. ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ కానీ, ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది. కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత, కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది. ఇప్పుడు కరీంనగర్లో జమ్మికుంట పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు, ఆయన పేరు రవికుమార్, మొత్తం ఆయన ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి. నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది. 3 లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూంలో పెట్టిండంట. సీసీటీవీస్ చెక్ చేయండి, ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు, నేను బాత్రూంలో డబ్బులు పెట్టిన 3 లక్షలు, అది సీసీటీవీ చెక్ చేయండి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుండు. అది కాకుండా నా గోషామేల్ నియోజకవర్గంలో షహీనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా, నువ్వు 1,50,000 రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు. 50,000 రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది. ఏసీపీ అధికారులు ఈ షహనాజ్గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ని, ఆ బాబు చౌహాన్ని అరెస్ట్ చేసినారు. ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసులు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు. నేను కమిషనర్ గారికి, అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్, చాలా మంచి వ్యక్తి, వాళ్ళు ఎంత స్టిక్ చేసిన తర్వాత కూడా అసలు ఈ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి ఆనంద్ గారు దృష్టి పెట్టాలని నేను సివి ఆనంద్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్లో కానీ, వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్ ఉంటుంది అక్కడ కూడా సీసీటీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి, డీజీపీ గారికి కోరుతున్నాను. వికారాబాద్లో 80 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ, శంకుస్థాపన చేశారు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. మంచినీటి సరఫరా వ్యవస్థను మెరుగుపరచడం, పాత లైన్ల రిపేర్, నూతన పైప్ లైన్ల నిర్మాణం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణం లాంటి అభివృద్ధి పనులు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, జిల్లా ఎస్పీ నారాయణరెడ్డితో పాటు అధికారులు పాల్గొన్నారు. వికారాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. వికారాబాద్ ప్రాంత ప్రజలకు ఎల్లవేళలా అండదండలుగా ఉండాలి. అంతకు మించి వేరే డబ్బులు సంపాదించాలి, భూములు సంపాదించాలి, అవినీతి చేయాలి, ఇంకోటి చేయాలి అని మాత్రము లేదు నాకు. అందుకే నేను వారితోనే ఎవరు విమర్శ చేసినా కూడా స్థాయిని మించి విమర్శలు చేయకుండా స్థాయి లోపల విమర్శలు చేసి సద్విమర్శలు ఉండాలి. ఏ విమర్శ చేసినా కూడా ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడే విమర్శ చేయాలి అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశల కృషికి ఎనలేని కృషి చేస్తున్నాడు. వారికి మనస్ఫూర్తిగా నేను వారిని అభినందిస్తున్నా. వయోవృద్ధులకు సేవా కార్యక్రమాలు చేస్తూ వారిలో మనోవికాసాన్ని నింపుతున్నామని అన్నారు రిటైర్డ్ ప్రిన్సిపల్ నాగేశ్వరరావు. ఇక ఇంటర్నేషనల్ సీనియర్ సిటిజన్ డేను సికింద్రాబాద్ హరిహర కళాభవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో సీనియర్ సిటిజన్స్ పాల్గొని ఉత్సాహంగా డాన్సులు వేశారు. వృద్ధులను చిన్న చూపు చూడకుండా కుటుంబ సభ్యులు చూసుకోవాలని కోరారు నాగేశ్వరరావు.
నమస్కారాలు. నా పేరు డాక్టర్ జి నాగేశ్వరరావు, రిటైర్డ్ ప్రిన్సిపల్ సైంటిస్ట్ ఫ్రమ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఆసరా వైస్ ప్రెసిడెంట్ ఫర్ సెంట్రల్ కమిటీ, స్టేట్ కౌన్సిల్ మెంబర్ ఫర్ మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ తెలంగాణ స్టేట్. ఇవాళ వరల్డ్ సీనియర్ డే 24 కింద, ఎల్డర్స్ డే కింద ఇవాళ కార్యక్రమం నిర్వర్తించడం జరిగింది. మేము ఆశించిన దానికన్నా ఎక్కువ మంది సీనియర్ సిటిజన్లు ఈ కార్యక్రమానికి వచ్చారు. మన హైదరాబాద్లో జిహెచ్ఎంసీలో భారతదేశంలో ఎక్కడా లేని ఆసరా అనే కార్యక్రమం ఉంది. ఇక్కడ 270 అసోసియేషన్లు, తర్వాత 126 డే కేర్ సెంటర్ ఉంది. ఈ డే కేర్ సెంటర్లు తీసుకురావడం వల్ల వయోవృద్ధుల వయోప్రాణం మన 5 సంవత్సరాలు పెరగటం జరిగింది. ఇలాగే మేము కరోనా టైంలో కూడా మనోధైర్యం చెప్పడానికి 32 వెబినార్లు మేము చేయటం జరిగింది. వివిధ డాక్టర్లతో, సైకాలజీ డాక్టర్లతో, మామూలుగా ఆర్థోపెడిక్ అన్ని రకాల డాక్టర్లు చేయటం జరిగింది. అలాగే మా వయోవృద్ధుల అన్ని సంఘాల ద్వారా పేదవాళ్ళకి కరోనా టైంలో మాస్కులు ఇవ్వటం, మరి గవర్నమెంట్కి డబ్బులు ఇవ్వటం, మరి ఈత భోజనాలు, ప్రొవిజన్స్ ఓల్డేజ్ హోమ్లో కూడా ఇవ్వటం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చేయటం వల్ల వాళ్ళ మనోవికాసం పెరిగి వాళ్ళు హాయిగా సంతోషంగా ఉంటారు. ప్రస్తుతం తెలంగాణలో అర్బన్ ఏరియాలో 16%, రూరల్ ఏరియా 12% ఉన్నారు. సుమారు 50 లక్షల యొక్క సీనియర్ సిటిజన్ ఉన్నారు. అట్లా వివిధ కార్యక్రమాలు చేస్తున్నాం. ఇవాళ మేము 350 మంది పిలిస్తే 600 మంది దగ్గర దాకా వచ్చారు. ఎంతో సంతోషంగా ఉంది. అది వివిధ వర్గాలని కూడా ఆదరిస్తడం జరుగుతున్నాం. సన్మాన కార్యక్రమాలు, గేమ్స్, స్పోర్ట్స్ చేసి మీరు కూడా మీ తల్లిదండ్రులను ఆదరించమని, ఎవరిని ఓల్డేజ్ హోమ్లో పెట్టొద్దని, మీరు మీ ఆస్తిపాస్తులు మీరు చివరాంకంలో ఇవ్వాలి కానీ ముందే ఇచ్చి ఇబ్బందులు పడొద్దని మీరు చెప్పు. మీర్పేట్ హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గురుమూర్తి హత్య ఎలా చేశాడనే దానిపై పోలీసులు నిర్ధారణకు వచ్చినట్లు తెలిసిందే. ఇక గ్యాస్ స్టవ్పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరక లభ్యమైనట్లు సమాచారం. క్లూస్ టీంకు దొరికిన 2 ఆధారాలతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ ఎవిడెన్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపారు. భార్య వెంకటమాధవి చనిపోయిన తరువాత డెడ్ బాడీని బాత్రూంలోకి తీసుకువెళ్లిన భర్త గురుమూర్తి ముక్కలు ముక్కలుగా కట్ చేశాడు. ఒక్కొక్క ముక్కని కమర్షియల్ గ్యాస్ స్టవ్పై పెట్టి కాల్చేశాడు. బాగా కాలిపోయిన ఎముకలను రోట్లో వేసి పొడిగా చేసిన గురుమూర్తి ఎముకలు పడి మొత్తాన్ని బకెట్లో నింపి చెరువులో పడేశాడు. గ్యాస్ స్టవ్పై డెడ్ బాడీ టిష్యూ, రక్తపు మరక పోలీసులకు దొరికిందని సమాచారం. మాధవి హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతుందని, కేసులో కీలక అంశాలున్నాయని రాచకొండ సిపి సుధీర్ బాబు అన్నారు. దర్యాప్తు కోసం ఇతర రాష్ట్రాల నుంచి సాంకేతిక నిపుణులను తీసుకొస్తున్నామన్నారు. ఈ కేసు టెక్నికల్ అంశాలతో ముడిపడి ఉందని, టెక్నాలజీ ఉపయోగించి కేసు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు సిపి సుధీర్ బాబు. ఒక మిస్సింగ్ కేసుగా మా దగ్గర రిజిస్టర్ అయింది. దీన్ని ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. మేము క్లూస్ పరంగా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పిలుస్తున్నాం. మన దగ్గర ఉన్నటువంటి టెక్నికల్ ఎక్స్పర్టైజ్తో పాటు దేశంలో ఉన్నటువంటి డిఫరెంట్ మెథడ్స్లో ఇటువంటి కేసెస్ని ఇన్వెస్టిగేట్ చేసే విధంగా బెటర్ మెథడ్స్లో ఉండే విధంగా మేము పిలుస్తున్నాం. మేము చాలా టీమ్ ఫామ్ చేసాం. మేము ఎక్స్పర్ట్స్ కూడా పిలుస్తున్నాం. బయట దగ్గర నుంచి మన రాష్ట్రంలో వాళ్ళని పిలిచి దీని మీద ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అయితే విచారణ సందర్భంగా నిందితుడు పొంతనలేని సమాధానం చెబుతూ ఉండటం, అసలేం జరిగింది, అతను చెప్పేది నిజమా అబద్ధమా అనేది మిస్టరీగా మారిందంటున్నారు పోలీసులు. ఈ కేసులో అధికారికంగా ఇప్పటి వరకు ఎలాంటి వివరాలను పోలీసులు వెల్లడించలేకపోయారు. తనతో గొడవపడి భార్య బయటికి వెళ్లిపోయిందని గురుమూర్తి తన అత్తమామలతో కలిసి పోలీస్ స్టేషన్ కు వెళ్లి మిస్సింగ్ కేసు పెట్టించాడు. దీంతో పోలీసులు కాలనీలోని సీసీ కెమెరా ఫుటేజీలను పరిశీలించారు. 14న మాధవి బయట నుంచి ఇంట్లోకి వెళ్లినట్టుగా సీసీ కెమెరా వీడియోలో ఉంది. తర్వాత ఆమె బయటికి రాలేదు. గురుమూర్తి ఒక్కడే ఇంటి నుంచి బయటికి వెళ్లి రావడాన్ని పోలీసులు గుర్తించారు. దీనికి తోడు గురుమూర్తి ప్రవర్తనపై సందేహంతో మాధవిని ఇంట్లోనే హత్య చేసి ఉండవచ్చని భావించి ఆ ఇంటి పరిసరాలను పరిశీలించారు. తరువాత అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. గురుమూర్తి చెప్పేది నిజమా అబద్ధమా, పోలీసులను తప్పుదో పట్టించేందుకు అలా చెబుతున్నాడా అన్న సందేహాలు వస్తున్నాయి. గురుమూర్తి ఇంట్లో మద్యం సీసా, దాని పక్కనే మటన్ షాపుల్లో ఉపయోగించే చెక్క ముద్దును గుర్తించారు. పెద్ద పెద్ద రోగాలు, కాస్ట్లీ వైద్యం అంటే గతంలో మన వాళ్ళంతా విదేశాలకు వెళ్లేవారు. కానీ ఇప్పుడు సీన్ మారింది. అన్ని రకాల రోగాలు నయం చేసుకోవడానికి విదేశీలే హైదరాబాద్ బాట పడుతున్నారు. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో ఇంటర్నేషనల్ హాస్పిటల్ రావడంతో పాటు అన్ని రకాల వైద్యం చేస్తున్నారు. దీంతో హైదరాబాద్ మెడికల్ టూరిజం హబ్గా మారుతుంది.
అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్న హైదరాబాద్ మంచి వైద్యాన్ని అందించడంలో కూడా ముందుంది. విదేశాల్లో కూడా దొరకని లేటెస్ట్ టెక్నాలజీ ఎక్విప్మెంట్స్, ప్రొఫెషనల్ డాక్టర్స్, క్వాలిటీ ట్రీట్మెంట్ సిటీలోని హాస్పిటల్లో అందిస్తున్నాయి. రోజురోజుకి టాప్ కార్పొరేట్ హాస్పిటల్స్ వైద్య సదుపాయాలను పెంచుతూ అన్ని రకాల రోగాలకు ట్రీట్మెంట్ ఇస్తున్నాయి. దీంతో వైద్యం కోసం నగరానికి వస్తున్న విదేశీయుల సంఖ్య పెరుగుతుంది. చాలా రకాల రోగాలకు విదేశాల్లో ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చు కంటే మన దగ్గర చాలా తక్కువ ఎక్స్పెండిచర్తో మంచి వైద్యం దొరుకుతుంది. దీంతో పాటు సౌకర్యాలు, దగ్గరుండి తీసుకునే ఏర్పాట్లు, ట్రీట్మెంట్ ఇచ్చి పంపించడం లాంటివి ప్యాకేజ్ కిందకు ఇస్తున్నాయి కార్పొరేట్ హాస్పిటల్స్. ఇక విదేశాల కోసం సిటీలోని కొన్ని హాస్పిటల్స్ ప్రత్యేక డెస్క్ ఏర్పాటు చేస్తున్నాయి. అందుకే ఈ మధ్య లక్షల సంఖ్యలో మెడికల్ టూరిస్టులు ఇతర దేశాల నుంచి మన హైదరాబాద్కు వస్తున్నారు. విదేశీ రోగులు ఇక్కడికి రావడానికి రవాణా సదుపాయాలు కూడా మెరుగయ్యాయి. విదేశాల నుంచి హైదరాబాద్కు విమాన సౌకర్యాలు పెరిగిన తరువాత రోగులు అధిక సంఖ్యలో రావడం పెరిగింది. ఐరోపా దేశాలకు మినహా చాలా వరకు ఆఫ్రికన్, మధ్యాసియా దేశాలకు హైదరాబాద్ నుంచి డైరెక్ట్ విమాన సౌకర్యాలు ఉన్నాయి. హైదరాబాద్లోని కొన్ని హాస్పిటల్స్లో కొత్త రోగాలపై రీసెర్చ్ కూడా చేస్తున్నారు. ఇంటర్నేషనల్ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఇక్కడ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ చేయించుకుంటే క్లెయిమ్ చేసుకునే అవకాశం కూడా ఉందంటున్నారు డాక్టర్లు. తక్కువ రేట్లకే మంచి వైద్యం దొరకడంతో ఇక్కడికి విదేశీయులు వచ్చి చికిత్స తీసుకుంటున్నారని తెలిపారు వైద్యులు. మన ఇండియాలో ముఖ్యంగా మెడికల్ టూరిజం మీద చాలా ఇంపార్టెన్స్ పెరిగింది. ఎస్పెషలీ వెస్టర్న్ కంట్రీస్ లైక్ సార్ కంట్రీస్ కానీ, సౌత్ ఆఫ్రికా కంట్రీస్ కానీ, తర్వాత మిగతా కంట్రీస్ వాళ్ళు ఫైనాన్షియల్గా పూర్ ఉండడం వల్ల క్వాలిటీ ఆఫ్ కేరు అతి తక్కువ ఖర్చులో మన కంట్రీలో, మన ముంబై తర్వాత చెన్నై, ఇప్పుడు మన హైదరాబాద్ కూడా ఒక ప్రత్యేకంగా ఒక ప్రాముఖ్యతను పొందింది. ముఖ్యంగా మేజర్ సర్జరీస్ లైక్ మనకు కార్డియాక్ సర్జరీస్, తర్వాత కొరోనరీ గ్రాఫ్టింగ్స్ కానీ, తర్వాత హార్ట్ ట్రాన్స్ప్లాంట్స్ కానీ, ఇవన్నీ కూడా మన అదర్ కంట్రీస్తో పోలిస్తే మన కంట్రీలో తక్కువ ఖర్చు, అంటే 60 to 90% ఆఫ్ ప్రైస్, లో ప్యాకేజ్ ప్రైస్లో మనము మన ఇండియాలో చేస్తున్నాము. ఇక్కడికి ట్రీట్మెంట్కు వచ్చేవారు ఎక్కువగా పేద దేశాలకు చెందినవారే. వాళ్ల దేశాల్లో వైద్య ఖర్చులు ఎక్కువగా ఉండటంతో హైదరాబాద్కు వస్తున్నారు. అక్కడ తక్కువ సౌకర్యాలతో చికిత్స కోసం ఎక్కువ రోజులు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అయితే హైదరాబాద్ హాస్పిటల్లో అయితే తొందరగా చికిత్స చేస్తున్నారు. అందుకే ఇతర దేశాల పేషెంట్లు మన దగ్గరకు వస్తున్నారు. ఇండియాలో మెడికల్ టూరిజం డెవలప్ కావడానికి 2 కారణాలండి. అంటే ఈజీ అప్రోచబుల్ విమాన సర్వీసులు కానీ, లేదంటే మన దగ్గర ఉన్న ఇమిగ్రేషన్ రూల్స్ మిగతా కంట్రీస్తో పోలిస్తే కొంచెం సులభతరంగా ఉంటాయి. సో దాంతోపాటు నాట్ ఓన్లీ అండర్ డెవలప్డ్ కంట్రీస్ కూడా ఎందుకు వస్తారంటే లైక్ సమ్ యూరోపియన్ కంట్రీస్ అండ్ అమెరికన్ కంట్రీస్ కూడా కొన్ని ఎంఆర్ఐ అక్కడ చేసుకోవడానికి మేబీ వాళ్ళకు ఒక నెలన్నర పట్టచ్చు. అదే మన దగ్గర అయితే వితిన్ హాఫ్ అన్ అవర్లో మనకు ఒక అపాయింట్మెంట్ దొరుకుతుంది. వితిన్ 1 డేలో మనకు డయాగ్నోసిస్, ట్రీట్మెంట్ కూడా. ఇఫ్ ఇట్ ఈస్ అన్ ఎమర్జెన్సీ మనకు స్టెంటింగ్ కానీ, లేదంటే బైపాస్ సర్జరీలు కానీ మనం ఇమీడియట్గా చేయగలుగుతాం. దాంతోపాటు వాళ్ళు రావడానికి కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు కల్పించారు. హైదరాబాద్కు వచ్చి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత స్టే చేయడానికి హోటల్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రీట్మెంట్ ఫెసిలిటీస్, ట్రాన్స్పోర్ట్, టూరిజం ఇలా అన్నింటికీ కలిపి ఒకే ప్యాకేజ్ కింద మాట్లాడుకొని హైదరాబాద్కు వస్తున్నారు. ఇలాంటి ప్యాకేజీలను చాలా హాస్పిటల్స్ అందిస్తున్నాయి. అనుకూలమైన వెదర్, ఫుడ్, ఫెసిలిటీస్, సేఫ్టీ ఇవన్నీ బాగుండటంతో హైదరాబాద్లో మెడికల్ టూరిజం మరింత అభివృద్ధి చెందుతుంది. గ్లోబల్ సిటీగా మారుతున్న హైదరాబాద్లో ఐటీ, ఫార్మా రంగాలతో పాటు మెడికల్ టూరిజం కూడా పెరగడంతో ఇక్కడ ఉన్న వారికి ఆదాయం, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయంటున్నారు విశ్లేషకులు. హైదరాబాద్ కలెక్టరేట్లో క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్పై మీటింగ్ నిర్వహించారు కలెక్టర్ అనుదీప్. అర్హత, అనుమతి, రిజిస్ట్రేషన్ లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రైవేటు హాస్పిటల్ యజమానులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఇక రిజిస్ట్రేషన్ గడువు అయిపోయిన 28 ప్రైవేటు హాస్పిటల్కు షోకాస్ నోటీసులు ఇచ్చి రిజిస్ట్రేషన్ రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్. అర్హత కలిగిన డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహించాలని, నిబంధనలు పాటించిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు అనుదీప్. ఇవి బులెటిన్ అప్డేట్స్.